ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఢిల్లీ వేదికగా రసవత్తరంగా మారాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో సమావేశమయ్యే ఛాన్స్ ఉంది. జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తు అంశంపై చర్చించనున్నారు. అలాగే ఎవరు ఏ స్థానంలో పోటీ చేయాలి, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు అనే అంశం కూడా ఖరారు కానుంది. తాజా పరిస్థితులను బట్టి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా ఇవాళ లేదా రేపు ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. ప్రచారంలో బిజీగా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు ఈ బాధ్యతను పవన్ కళ్యాణ్కు అప్పగించినట్టు తెలుస్తుంది. బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో 5 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా ఉంది. కానీ బీజేపీ అడుగుతున్న కొన్ని స్థానాలు టీడీపీకి చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో ఈ ఆలస్యం జరుగుతున్నట్టు సమాచారం. పవన్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, రైట్ శివ, మొత్తం మీద ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఒక కీలకమైనటువంటి రోజని చెప్పుకోవచ్చు. ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో టీడీపీ జనసేనతో పాటు బీజేపీ కలిసి ఉమ్మడిగా రాష్ట్ర ఎన్నికల్లో పాల్గొనేందుకు అవసరమైనటువంటి చర్యల్లో భాగంగా ఇవాళ ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఇవాళ పవన్ కళ్యాణ్ అలాగే ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్ళి అక్కడ బీజేపీ పెద్దలైనటువంటి జేపీ నడ్డా అలాగే అమిత్ షాతో భేటీ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏ స్థానాల్లో పోటీ చేయాలి, ముఖ్యంగా 3 పార్టీలకు సంబంధించి ఎన్ని స్థానాలు కేటాయించాలి అనే దాని మీద సుదీర్ఘమైనటువంటి చర్చ కొనసాగేటటువంటి అవకాశం ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే జాబితాను కూడా సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. అయితే 5 ఎంపీ స్థానాలని బీజేపీకి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా అందులో బీజేపీ అడుగుతున్నటువంటి స్థానాలు టీడీపీకి కీలకమైనటువంటి నేపథ్యంలోనే ఇప్పటివరకు కూడా పొత్తుకు సంబంధించిన అంశం పట్ల ఆలస్యం అవుతూ వస్తుందని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 99 మంది అభ్యర్థులను ప్రకటించినటువంటి టీడీపీ జనసేన రెండో జాబితాలో మొత్తం మిగతా అభ్యర్థుల అన్నిటి కూడా అంటే దాదాపు 76 మంది అభ్యర్థులు ఇంకా ప్రకటించాల్సి ఉంది. సో ఈ 76 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల్లో రెండో జాబితాలో ప్రకటించేందుకు సిద్ధమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి బీజేపీ తోటి పొత్తు ఇంకా ఖరారు కాకపోవడం, ఏదైతే సీట్లకు సంబంధించినటువంటి సర్దుబాటు విషయంలో 3 పార్టీలు ఏకతాటిపైకి వచ్చేటువంటి పరిస్థితి లేకపోయినటువంటి నేపథ్యంలో ఇవాళ ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలతోటి మాట్లాడి ముఖ్యంగా ఆ సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశాలను అక్కడ చర్చించేటువంటి అవకాశం ఉన్నాయి. ఇప్పటికే జేపీ నడ్డాతో పాటు అమిత్ షా తోటి ఏపీ బీజేపీ చీఫ్గా ఉన్నటువంటి పురంధేశ్వరి అలాగే పవన్ కళ్యాణ్ భేటీ అయ్యేటువంటి అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా సీట్ల సర్దుబాటుకి సంబంధించినటువంటి అంశం కొలిక్కి వచ్చిన తర్వాత మాత్రమే బీజేపీ, టీడీపీ అలాగే జనసేన కూటమి మిగతా 76 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే బీజేపీ ఇందులో ఎన్ని సీట్లు అడుగుతుంది అనే దాని మీద ఇంకా స్పష్టత లేదు. ఈ మేరకు ఏపీకి సంబంధించిన బీజేపీ నేతలు ఒక నివేదికను సిద్ధం చేసి దాన్ని ఇప్పటికే బీజేపీకి సంబంధించిన అగ్రనాయకత్వానికి అందజేసినటువంటి పరిస్థితి. అయితే ఎంపీ స్థానాల విషయంలో మాత్రం బీజేపీ మొండుపట్టు పట్టినట్టు తెలుస్తుంది. అయితే ఆ స్థానాలు టీడీపీకి కీలకం కావడంతో ఆ స్థానాలను ఇచ్చేందుకు టీడీపీ కూడా కాస్త వెనుకంజ వేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో 2 పక్షాలు కూడా ఏకతాటిపైకి రాకపోవడం వల్ల ఆలస్యం అవుతుందని చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఏదైనప్పుడు కూడా ఇవాళ ఢిల్లీలో జరిగేటటువంటి ఈ కూటమి సమావేశంలో ఖచ్చితంగా ఒక కొలికొచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. దీంతో 1-2 రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి జాబితా కూడా విడుదలయ్యేటువంటి అవకాశం ఉన్నాయి. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వరుసగా ఎన్నికలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఢిల్లీకి ఇవాళ వెళ్ళవచ్చు అని తెలుస్తున్నప్పటికీ కూడా మరోపక్క మాత్రం పవన్ కళ్యాణ్నే ఆయనకు దూతగా అంటే ఆయనకు సంబంధించి ఆయన తరఫున మాట్లాడేందుకు పవన్ కళ్యాణ్కే ఆయన వకాల్తా ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఏదైనప్పుడు కూడా ప్రస్తుతానికి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ ఒక బిగ్ డేగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 పార్టీలు ఏకతాటిపైకి వచ్చేటటువంటి నిర్ణయం తీసుకునేటువంటి రోజుగా రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఏదైనప్పుడు కూడా ఇవాళ దీని మీద ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. శివ, ఓకే రాజు, థ్యాంక్ యూ.